హాయ్ ఫ్రెండ్స్, నేను జిఎన్ఎం నర్సింగ్ అండి. అయితే మాకు తెలిసిన డాక్టర్కి ఒక ఆవిడ మెసేజ్ పెట్టిందంట. సార్, మీరు ఆపరేషన్ చేస్తారు కదా లేడీస్కి, మరి బట్టలు ఏమి ఉండవు కదా, అన్నీ తీసేస్తారు కదా ఆపరేషన్ చేసేటప్పుడు, మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా, మీకు ఎలాంటి ఫీలింగ్స్ రావా అని మెసేజ్ పెట్టిందంట. అది అది పిల్లల్ని ఎట్లా కన్నది? దానికి కూడా ఆపరేషన్ అయి ఉండొచ్చు కదా, జెంట్సే చేసి ఉంటారు కదా. మరి మెసేజ్ చేయడం చాలా తప్పు కదా. అలాంటప్పుడు హాస్పిటల్కి ఎందుకు రావాలండి? చూడండి, హాస్పిటల్లో డాక్టర్స్, ప్రతి ఒక్క డాక్టర్స్ అందులో ఆపరేషన్ చేసేటప్పుడు దేవుడితో సమానం. మీరు తప్పుగా ఆలోచించకండి. దయచేసి హాస్పిటల్కి తప్పుగా ఆలోచించకుండా రాకండి. మంచి ఆలోచన చేసుకొని రండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో అందరూ అలా ఉండరు కదండి. ఆపరేషన్ చేసేటప్పుడు భగవంతుడితో సమానం అండి. అది మేము నర్సులు అయినా సరే, మేము నర్సులమే, మేము జెంట్స్ కూడా చేస్తాం, మేము నర్సులమే. మాకు అట్లా ఉండదు కదా. మాకు ఫీలింగ్స్ అనేవి అలా ఉండవు. హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేటప్పుడు మేము నర్సులమైనా, డాక్టర్స్ అయినా, జెంట్స్ అయినా, లేడీస్ ఎవరైనా సరే, ఆ ఆపరేషన్ థియేటర్లో ఉన్న వాళ్ళందరూ భగవంతుడితో సమానం. గుర్తుంచుకోండి. మంచి ఆలోచనతోని మీరు హాస్పిటల్కి రండి. దయచేసి ఇలాంటి మెసేజ్లు పెట్టకండి. ప్రతి ఒక్క డాక్టర్స్ కానీ, నర్సులకు కానీ ఇలాంటి ఫీలింగ్స్ అనేది, చెడ్డ మాటలు కానీ ఇవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి మంచిగా ఆలోచించుకొని హాస్పిటల్కి రండి. దయచేసి ఎవరో ఒకరు అలా చేసిరని ప్రతి ఒక్క డాక్టర్ని అలా చేయకూడదు కదా. ఆలోచించండి.